మహబూబాబాద్ జిల్లాలో ఇంటికన్నే రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు రైల్వే సిబ్బంది. వరద దాటికి ధ్వంసమైన రైల్వే ట్రాక్ ను 36 గంటల్లో పునరుద్ధరణ చేసి ట్రయల్ రన్ కూడా నిర్వహించారు అధికారులు. ట్రాక్ పునరుద్ధరణ పూర్తి కావడంతో కేసముద్రంలో ఆగి ఉన్న సంఘమిత్ర రైలును వరంగల్ కు పంపించారు. కొత్తగా ట్రాక్ నిర్మించడంతో ఆ ప్రాంతంలో రైళ్లు నెమ్మదిగా వెళ్లాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లాలో ఇంటికన్నే రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు రైల్వే సిబ్బంది. వరద దాటికి ధ్వంసమైన రైల్వే ట్రాక్ ను 36 గంటల్లో పునరుద్ధరణ చేసి ట్రయల్ రన్ కూడా నిర్వహించారు అధికారులు. ట్రాక్ పునరుద్ధరణ పూర్తి కావడంతో కేసముద్రంలో ఆగి ఉన్న సంఘమిత్ర రైలును వరంగల్ కు పంపించారు. కొత్తగా ట్రాక్ నిర్మించడంతో ఆ ప్రాంతంలో రైలు నెమ్మదిగా వెళ్లాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లాలో ఇంటికన్నే రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు రైల్వే సిబ్బంది. వరద ధాటికి ధ్వంసమైన రైల్వే ట్రాక్ ను 36 గంటల్లో పునరుద్ధరణ చేసి ట్రయల్ రన్ కూడా నిర్వహించారు అధికారులు. ట్రాక్ పునరుద్ధరణ పూర్తి కావడంతో కేసముద్రంలో ఆగి ఉన్న సంఘమిత్ర రైలును వరంగల్ కు పంపించారు. కొత్తగా ట్రాక్ నిర్మించడంతో ఆ ప్రాంతంలో రైళ్లు నెమ్మదిగా వెళ్లాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్, గత 4 రోజులుగా వర్ష బీభత్సవానికి వరద బీభత్సవం రావడంతో ప్రధాన జాతీయ రహదారులు రైల్వే ట్రాక్లన్నీ కూడా కొట్టుకుపోయాయి. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలో ఇటు వరంగల్ ఖమ్మం జాతీయ రహదారి పూర్తిగా పురుషోత్తమగూడెం వద్ద కొట్టుకుపోయిన పరిస్థితి మనం చూస్తే, మరోవైపు ఇంటికన్నే తాళ్లపూసలపల్లి వద్ద రైల్వే ట్రాక్ కూడా బీభత్సంగా కొట్టుకుపోయింది. అయితే యుద్ధ ప్రాతిపదికన 36 గంటల్లోనే రైల్వే ట్రాక్ పనులను పునరుద్ధరించి రైళ్ల ట్రయల్ రన్ కూడా పూర్తి చేసి ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ రైళ్లను కూడా కొద్దిసేపటి క్రితమే ఆ యొక్క ట్రాక్ నుంచి పంపించిన ఘటన చోటు చేసుకుంది. అయితే నేరుగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఇక్కడ సికింద్రాబాద్ సీఎంతో కోఆర్డినేట్ చేసుకుని వరద ఉధృతిని తగ్గగానే మిగతా వరదను దారి మళ్లించి మరి యుద్ధ ప్రాతిపదికన రికార్డు స్థాయిలో 24 గంటలలో టార్గెట్ పెట్టుకొని 36 గంటలలోనే పూర్తి చేసి ట్రయల్ రన్ కూడా కంప్లీట్ చేసి ట్రైన్లను రాకపోకలు కొనసాగిస్తున్న పరిస్థితి అయితే అక్కడ చూడడం అయితే ఆశ్చర్యానికి లోనైంది. ఎందుకంటే రైల్వే శాఖ అధికారులు గత కొంతకాలంగా ఇటు ట్రాక్ మరమ్మతులను జీపీఎస్ ట్రాకింగ్ చేస్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అయితే ఒక్కసారి ప్రకృతి విలయం వరద బీభత్సం రావడంతో అయితే ఎక్కడికక్కడ 170కి పైగా ట్రైన్లను నిలిపివేసిన పరిస్థితి. 140 ట్రైన్లను రద్దు చేయగా మిగతా 40 ట్రైన్లను దారి మళ్లించి పంపించిన పరిస్థితి. ఎందుకంటే ఢిల్లీ ఇటు సౌత్ ఇండియా నార్త్ ఇండియాను కలిపే ఏకైక రైల్వే ట్రాక్ కావడంతో అయితే ప్రధానంగా చెన్నై కలకత్తాకు వెళ్లే ప్రధాన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు అన్ని కూడా గూడ్స్ తో సహా అన్ని ట్రైన్లను రద్దు చేసిన పరిస్థితి అయితే మనం చూసాం సుధాద్రి. మొత్తానికైతే శరవేగంగా రికార్డు స్థాయిలో పనులను పూర్తి చేసి రాత్రి పగలు అంతా కూడా ఆ రైల్వే ట్రాక్ పునరుద్ధరణ చేసి మళ్ళా యథావిధిగా అక్కడ ఇంకోసారి వరద వచ్చినా తట్టుకునే స్థాయిలో పనులను పునరుద్ధరించి వెంటనే మళ్ళీ ట్రయల్ రన్ నిన్న రాత్రికి పూర్తి చేసి ఈ రోజు 3 ట్రైన్లను అక్కడి నుంచి పంపించారు. ముఖ్యంగా గౌతమి ఎక్స్ప్రెస్ తో పాటు యూపీకి వెళ్లాల్సిన సంఘమిత్ర ఎక్స్ప్రెస్ ను కూడా కొద్దిసేపటి క్రితమే అక్కడి నుంచి పంపించారు. అయితే ట్రయల్ రన్ లో కొంత రైల్వే శాఖ అధికారులు సిగ్నల్స్ వ్యవస్థ నిన్ననే సెట్ అయినప్పటికీ ఈ రోజు పంపించే ట్రైన్స్ అన్ని కూడా మినిమం 30 నుంచి 40 కిలోమీటర్ల మేర స్లోగా అంటే స్పీడ్ తగ్గించి సూపర్ ఫాస్ట్ లను
వెళ్లేలాగా అధికారులు రైళ్ల డ్రైవర్లకు సూచనలు ఇచ్చే అవకాశం అవుతుంది. ఎందుకంటే కాజీపేట నుంచి బయలుదేరాగా నెక్కొండ సమీప ప్రాంతం నుంచి మొదలుకుంటే సుమారుగా ఖమ్మం వరకు కూడా ఆ ట్రైన్స్ స్పీడ్ ను కంట్రోల్ చేసి నడపాల్సి ఉంటుంది అనేది అయితే అధికారులు చెప్తున్నారు. సుధాద్రి, మొత్తానికైతే రికార్డు స్థాయిలో పనులు చేసి పునరుద్ధరణ చేసిన రైల్వే సిబ్బందిని అటు అధికార యంత్రాంగం అయితే అందరూ కూడా మెచ్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సుధాద్రి. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.